కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే నియామకాలు భారీగా పెరుగుతాయని ప్రముఖ మానవ వనరుల సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. ఎక్కువగా కొత్త ఉద్యోగాలు ఇప్పుడు ఐటీ రంగంలోనే అధికంగా ఉంటాయని, ఇక ఆర్థిక సేవలు, స్థిరాస్తి రంగాలు మాత్రం కొంతలో కొంత పర్వాలేదని తెలిపింది. ఇక మిగతా రంగాల్లో చూస్తే ఉద్యోగ కల్పన తక్కువగానే ఉంటుందని ఇది అంచనా వేసింది. 2025 జనవరి మార్చి సమయంలో నియామకాల జోరు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 53% సంస్థలు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్స్ చేపట్టబోతున్నట్లు వెల్లడించాయి. 31% వరకు సంస్థలు మాత్రం నియామకాలు స్థిరంగానే ఉంటాయని చెప్పగా, 13% సంస్థలు తమ నియామకాలు గతంలో కంటే తక్కువగా ఉంటాయని చెప్పాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఆర్థిక వ్యవస్థల పరంగా చూస్తే భారతదేశంలోనే అధిక వృద్ధి కనిపిస్తోందని, ఇదే ఇక్కడి కార్పొరేట్ సంస్థల ప్రణాళికల్లో కూడా ఉందని మ్యాన్ పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటీ వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐటీ కంపెనీలు అందిపుచ్చుకుంటున్నందుకే ఈ రంగంలో ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉందని తెలిపారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్తో పాటు సింగపూర్, చైనా దేశాల్లో ఉద్యోగ నియామకాలు ఎక్కువగా ఉంటాయని ఈ నివేదిక తెలిపింది. ఇక జపాన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్ వంటి దేశాల్లో నియామకాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని, గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.